మైండ్లోకి రావద్దు, అట్లాంటి ఆలోచన నీ మైండ్లోకి రావద్దు. మనల్ని చంపరు, కత్తులతో కొయ్యరు మనల్ని. ఆపరేషన్ అంటే కత్తులతోనే కొత్తారు. నువ్వు ఇంకా పెళ్లి చేసుకుంటా అని చెప్తున్నావు, అందుకే నువ్వు ఆపరేషన్ చేయించుకుని అంటున్నావు. అబ్బా ఆపరేషన్ చేయించుకోవడానికి మాట నాకు చెప్తున్నా కదా, నేను అస్సలు వేయించుకోను. ఆపరేషన్ థియేటర్లో గుంట కూడా డైరెక్ట్ బయటకు వస్తారు డాక్టర్ వచ్చి, రజిత గారు మీ ఆయన లేడండి. ఇట్లా చేయించుకుంటావు కాబట్టి ఆ మాటలు మాట్లాడకు. నేను పోయాడు బంగారు తండ్రి గారు, నా బంగారు పిల్లంగా బాగా చేయించుకుంటావా? చేయించుకోవా? అస్సలు వేయించుకో. అస్సలు చేయించుకోవా? నేను కూడా చేయించుకోను. మాటకు మాట వేసుడు దొడపలు రాళ్ళు తెంపుతా. ఓరాక్టి తెంగాకు నా కొమ్మ తెప్పిస్తా. మళ్ళీ ఇప్పుడే పెద్దగా లేస్తూ ఒక్కొక్కసారి నార్మల్ మాట్లాడుతావు. సైకో దాని నువ్వేమన్నా సైకో అంటావు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఆయన ఏదో ప్రాంక్ ఎత్తున్నా. అదేంటంటే మా ఆయన పిల్లలు కాకుండా ఆపరేషన్ చేయించుకోమని చెప్తా, కానీ అది నిజమే, నా మనసులో ఉన్నదే. కానీ ఆయన మీద ఫ్రాంక్ ఎత్తున్నా. నేను ఇప్పుడు జగిత్యాల పోతున్నాం, ఆయన బాత్రూంలో స్నానం చేస్తుండు. మరి ఆయనతో అంటే ఎట్లా రియాక్ట్ అవుతారో చూద్దాం మనం, సరేనా? ఏమా ఇంకా కాలేదా? ఇంకా కాలేదా? ఎంతసేపు? తొందరగా కాని, మరి లేట్ అవుతుంది. ఇప్పుడు నీ కోసం ఆగిన నా కోసం అవుతున్నావా? తొందరగా కాని మరి. ఆయన వచ్చేలోపు మనం వీడియో సెట్ చేసుకుని పెట్టుకోవాలి. ఒక విషయం చెప్పాలి. చెప్పు చెప్పు. ఇగో మా ఫ్రెండ్ లేదా, మా ఫ్రెండ్ వల్ల మా ఫ్రెండ్కే మొన్న 2 పిల్లలు పుట్టిరు. 2 పిల్లలు పుడితే వాళ్ళ భర్త చూసి ఆపరేషన్ చేయించుకోనంట. ఆపరేషన్ చేయించుకుంటే ఈమె చూసి ఏమన్నదంట, ఆ పిల్లలు కాకుండా అలా చాలంట, 2 పిల్లలు చాలంట. చాలైతే ఆపరేషన్ చేయించుకొని ఉన్నాడంట. ఆపరేషన్ చేయించుకుంటే ఆయన చూసి ఏమన్నాడంట, ఇది మా ఫ్రెండ్ చూసి ఏమన్నదంట కదా, ఆపరేషన్ నేను చేయించుకోను, మొన్ననే నాకు 2 ఆపరేషన్లు అయినాయి కదా, ఇప్పుడు అదేదో నువ్వే చేయించుకొని మా ఫ్రెండ్ అన్నదంట. అన్నాక ఆయన చూసి టక్కని ఆలోచించిండంట. ఆలోచించి సరతి మరి ఇప్పటికి 2 ఆపరేషన్లు అయినాయి కదా, సరతి బాధపడకు నేను చేయించుకుంటుంది అన్నట్లయినా. మంచోడు ఉన్నట్టున్నాడు కదా, మస్తు మంచోడు. అయినా అర్థం చేసుకున్నాడు భార్యని. తొందర ఒకటే మాట్లాడు, ఒక్క మాట ఇట్లా అనేసరికంటే అలా భర్త ఆయన ఫ్రెండ్ అర్థం చేసుకున్నాడు. భార్య మంచిగా ఉన్నట్టుంది, మంచిగా ఉందని చెప్పని అర్థం చేసుకున్నాడు. అంటే మంచులు కాకపోతే అర్థం చేసుకోరు ఎట్లా? అట్లా అంటలేను, మంచిగా లేకుండా అంటలేను. మంచి లేకపోతే భార్య కొంతమంది ఎంచుకుంటారు, లేకపోతే లేదు. కాకపోతే ఆయనకు భార్య అంటే బాగా ఇష్టం. అదేనే భార్య అంటే బాగా ఇష్టం కావచ్చు అన్నమాట ఒప్పుకున్నాడు. మంచోడు, అట్లా భర్త దొరుకుడు అదృష్టం. మరి ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. అంటే చేయించుకోవడం వాళ్ళందరూ వాళ్ళ భార్య అంటే ఇష్టం లేదన్నట్ట. ఇప్పుడు గొడవ పడడానికి ఇప్పుడు మాట తీసినావు, ఎటు పోతున్నావు, ఏం కదా, ఏం మాట తీస్తున్నావు? నేను గొడవ పడుతుంది కాదు. అయితే ఇప్పుడు నేను ఇంకొక విషయం అడుగుతానే. అది ఇప్పుడు వాళ్ళకు కూడా అట్లా జరిగింది కదా, ఇప్పుడు మనకు కూడా 2 పిల్లలు కదా, ఏదో తేడాగా ఉంది. అదే మనకు కూడా 2 పిల్లలు కదా. అదే అయితే ఇప్పుడు ఆపరేషన్ నువ్వు చేయించుకో. మంచిది ఉండు. గట్ల ఎందుకు అంటున్నావే? కళలు కూడా మాట అర్థమవుతుందా? ఎందుకే కళలు కూడా మాట వద్దు. కళలు అనలే, నిజంగానే అంటున్నా. కళలు అనలే, నిజంగానే అంటున్నా. నేను అన్నది కళలు కూడా మాట అంటున్నా, పంచులు అవసరం లేదు మనకి. అయ్యో రామ, కళలు అనలే, నేను నిజంగానే అంటున్నా. మంచిది. సెంటు తర్వాత కొడుతుకొని గీతి చెప్పు కదా. ఏ వరకు ఏమాట పడుతున్నాడా? ఫామ్స్ తీసి అలా పెట్టినా కానీ చూడు చెప్పినా అదే. ఇగో ఇప్పుడు 2 ఆపరేషన్లు అయినాయి చూడు, ఒకసారి నువ్వు ఆలోచించే. మళ్ళీ మొన్న ఒక ఆపరేషన్ అయింది. నువ్వెంత చెప్పినా నేను చేయించుకున్నా, అర్థమవుతుందా? ఆయన ఎవరు చేయించుకున్నారని చెప్పని నువ్వు మాట్లాడిన విధానం అన్నప్పుడే నాకు ఆల్రెడీ డౌట్ వచ్చింది. ఇంతకుముందు ఆయన మెచ్చుకుంటే అదే డౌట్ వచ్చింది నాకు. ఇంతకుముందు ఆయన మెచ్చుకున్నావు, అబ్బాయి భార్యని అర్థం చేసుకున్నాను.
నువ్వు కూడా గట్టిన అర్థం చేసుకొని చేయించుకో కదా. అర్థం చేసుకుంటా, నీకోసం నా పానవాన్ని ఇస్తా, నేను కాదంటలేను, కానీ ఆపరేషన్ మాత్రం చేయించుకోను. పానం వద్ద నీ పానం నాకు ఇచ్చినాక మళ్ళీ నాకెట్లా? ఆపరేషన్ మాత్రం చేయించుకోను, అస్సలు చేయించుకోను. అబ్బా ప్లీజ్ చేయించుకోవే. నువ్వు దండం పెట్టు, నువ్వు కాలు మొక్కినా నేను చేయించుకోను ఆపరేషన్. ఏమనుకుంటున్నావు? ఒక ఇంజక్షన్ ఇంత ఇంజక్షన్ ఉరుకుతానే 10 కిలోమీటర్ల దూరం ఉరుకుతా. నువ్వు డైరెక్ట్ ఆపరేషన్ అంటున్నావు, ఏమన్నా తెలివి ఉందా నీకు? నా గురించి తెలిసి మరి నేను ఎట్లా అంటున్నా తెలిసి మరి నువ్వు ఆపరేషన్ చేయించుకుంటున్నావు అంటే నువ్వే గట్లా అంటే మాటలు వింటున్నావు, నాకు అర్థం అవుతుంది. కాదు ఇంతకుముందు మా ఫ్రెండ్ ఫోన్ చేస్తే మా ఫ్రెండ్ చెప్పేసరికి కానీ టక్క నాకు యాదకి వచ్చింది. అబ్బా చూడాలి అంటే వాళ్ళ ఆయన ఒప్పుకుంటే మా ఆయన కూడా ఒప్పుకుంటాడు కదా. నేను ప్రేమ కొద్ది నిన్ను అడుగుతూ నువ్వు గిట్ల ఎందుకు అంటున్నావు? ఇప్పుడు ఆ ముందు నా ఇజ్జత్ అంతా పోతుంది. ఇక నేను చెప్పినా మా ఆయన కూడా ఇక మా ఆయనని అడిగితే కూడా మా ఆయన కూడా టక్కన ఓకే అంటాడు. చూడు అడిగి చూస్తా చూడు అని అన్నా. ఒప్పుకుంటే మంచిదే కానీ మరి మీ ఆయన అంత బంగారం ఎవరు కూడా లేరు ఇక అని అన్నది. చెప్తున్నా కదా, నాకు ఇంజక్షన్ అంటే ఫుల్ భయం. నేను ఆపరేషన్ నా పానం మీద నేను చేయించుకోను. అట్లా ఎందుకు అంటున్నావే? నీ నోటికి ఆ మాట వస్తుందా? రాదు. నా గురించి అయితే నీకు ఎట్లా తెలుసు, ఎట్లా భయపడతాడు, ఏం కథ? గారు నాకు కాలు మలగబడ్డప్పుడు ఒక ఇంజక్షన్ అని వేసుకున్నానా? ఓన్లీ ఒక టాబ్లెట్స్, ఒక పట్టి, ఎంత నొప్పి లేచినా ఇంజక్షన్ మాత్రం వేసుకోలేదు. నువ్వు ఎట్లా అంటున్నావు ఇంజక్షన్ మన ఏది ఆపరేషన్ అని? కాదే మైండ్లోకి రావద్దు, అట్లాంటి ఆలోచన నీ మైండ్లోకి రావద్దు. చిన్నప్పటి నుండి మేము కూడా ఒక ఇంజక్షన్ వేయించుకోవాలి, ఒక గోల్ వేసుకోవాలి, ఒకటి ఏది కూడా వేసుకోవాలి. ఇంజక్షన్లు అంటే ఆవిడ దూరం ఉరుకోవటం. మరి మేము ఇద్దరు పిల్లలు రజిత, నువ్వు అన్న వాస్తనే ఏంది ఆపరేషన్ ఏంటిదే? ఇగో ఇగో అనే మనల్ని చంపరు, కత్తులతో కొయ్యరు మనల్ని. ఆపరేషన్ అంటే కత్తులతోనే కొత్తారు, ఆపరేషన్ అంటే కత్తులతోనే కొత్తారు. దేంతో కొత్తారు అనుకుంటున్నావు? బో ఇంకా మాట్లాడుతుంది. అయ్యో మనుషులు అయితే కొయ్యరు కానీ మనుషులు అయితే చంపరు కదా. నేనే వేయించుకుందండి కానీ అది బాగా ఇబ్బంది ఉంటదంట. మీకు మొగళ్ళకి అంటే మాకు ఇబ్బంది ఉండదు, ఆడోళ్ళకి ఇబ్బంది ఉంటది, మొగళ్ళకు తొందరగా కంట్రోల్ అవుతుంది, మళ్ళీ చేసినట్టు అనిపించదు అంట. మా ఫ్రెండ్ చెప్పింది అలా ఆయన చేయించుకున్నాను. కరెక్ట్ అని రాస్తే కానీ ఈ విషయంలో మాత్రం నేను ఒప్పుకొని మళ్ళీ అందులో మళ్ళీ నేను చేయించుకుంటా నాకు చేసేటోళ్ళు ఎవరు మళ్ళీ నీకే కష్టం. పని అంటున్నావు? పనిక నువ్వు బాధపడకు, పనికడ నువ్వు వస్తారు బాధపడకు. చెప్తున్నా కదా, నీకు ఎంత సేవ చేయాలో అంత సేవ చేస్తాను. నువ్వు మంచి కోరుకున్న దాకా నేను సేవ చేస్తా. నీకు అద్దే సేవ అద్దే, నేను నీకు సేవ చేస్తే గొప్ప ఉంటాను. నువ్వు మాకు అద్దమ్మా. ఇప్పుడు లేట్ అవుతుంది అన్నవా? లేట్ అవుతుంది కానీ ఇది కొంచెం ముందు మాట్లాడుతూ మర్చిపోతాను, మళ్ళీ తొందరగా చెప్తున్నా అన్నట్టు. చెప్తున్నా కదా, నువ్వు ఇక్కడ పడితే అక్కడ దాకా ముక్కు రాకినా కానీ కూడా నేను పాన తెంచుకోను. చెప్తున్నా కదా, నా వల్ల కానీ ఒక డౌట్ వచ్చింది నాకు. నువ్వు ఇంతగానో ఆపరేషన్ చేయించుకొని అని అంటున్నావు. కొంపదీసి ఇంకో పెళ్లి చేసుకుంటా అనుకుంటున్నా ఎట్లా? ఇప్పటిదాకా ఆలోచన రాకపోయా మరి కోపం తెప్పిస్తావు. ఈ మాటలు నీ గానే కావు, ఎక్కించిన మాటలు. ఇంత ముందు అర్థమైంది నీ మనసులో, నాకు అర్థమైంది. ఒకటే మాట చేయించుకోనన్న మాట మీద ఉన్నావు, సిగ్గుపడుతున్నావు అంటే నువ్వు ఇంకా పెళ్లి చేసుకుంటా అని చూస్తున్నావు, అందుకే నువ్వు ఆపరేషన్ చేయించుకుని అంటున్నావు. అబ్బా నవ్వుతున్నానని కదా, నవ్వుతున్నానని చెప్పని ఇంకెక్స్ట్రా మాట్లాడు. ఎక్స్ట్రా లేదు మరి కాదు. లోకం మీద ఎంతమంది చేయించుకుంటారే, మొగలు మస్తు మంది చేయించుకుంటారు. నువ్వే అంటున్నావు ఇట్లా. నేను అంటున్నా చేయించుకున్న వాళ్ళు మంచి వాళ్ళు, చేయించుకున్న వాళ్ళు వేస్ట్ కాదు. నేను వేస్ట్ కాదు, ఇంకెంత నేనైతే చేయించుకోరు కథం అంతే. చేయించుకో అంటున్నా కదా నువ్వు నాకు ఈ విషయంలో నన్నే నాకు. ఇగో నువ్వు చేయించుకోకపోతే ఎవరు చేయించుకుంటారా? నువ్వే నేను చేయించుకోను. లోకం మీద ఎంతో మంది చేయించుకుంటారు, నువ్వెందుకు చేయించుకుని అంటున్నావు? నాకు భయం అనిపిస్తుంది. ఏం భయం? భయం అనిపిస్తుంది అనుకుంటున్నావు. అబ్బో అన్ని భయాలు ఉన్నాక అన్ని గట్టిన వదిలేసుకుంటావా? ఇక మరి మేమెంతో భయపడ్డాం, మరి మేమెందుకు అన్నాం ఇద్దరు పిల్లల్ని. అందుకేనే ఆడపిల్ల అంటే ఒక మహాలక్ష్మి తల్లితో పోల్చిరు కాబట్టి మీరు గొప్ప. మేము తుపాల్ కంపెనీ
మస్తు అందంగా ఉండవు నువ్వు చూడు. ఇప్పుడు స్నానం ఇప్పుడు స్నానం చేసినావు. అదే కొంచెం జగిత్యాలు పోతావు, జగిత్యాలు పోతావు అని మంచి డ్రెస్ వేసుకున్నావు. స్టైల్ గా నిలబడ్డావు మహేష్ బాబు. నేను స్టైల్ గా ఏం తయారు కాదు, ఎప్పుడు ఉండే తిరిగే ఉన్నా. ఎప్పుడు ప్లీజ్ ఇప్పుడు పని కోసం పోతున్నా. నువ్వు ఏ మాట మాట్లాడుతున్నావు? ఆపరేషన్ చేయించుకోవడం మాట నాకు చెప్తున్నా కదా, నేను అస్సలు వేయించుకోను. నువ్వు కాదు 100 మంది దిగచ్చి తెప్పినా కానీ నేను వేయించుకోను. ఆఖరికి దేవుడు దిగచ్చి తెప్పినా నేను వేయించుకోను. ఎందుకు నేను చెప్తున్నా కదా, నువ్వు చెప్పిన మాట నాకు నచ్చింది అనుకో, ఖచ్చితంగా ఒక్కడే మాటకు నేను ఒప్పుకుంటా ఏ విషయం కానీ ఈ విషయంలో నేను ఏదే లేదు. అంటే నేను చెప్పిన కరెక్ట్ లేవని ఒప్పుకుంటలేవా? నువ్వు చెప్పిందంత కరెక్టే ఉంది, కానీ నాకు భయం. భయం అంటే ఎంత భయం అంటే ఒళ్ళంతా భయమే. ఇక నేను నేను అంటున్నా కదా, ఆ భయాన్ని ఇసిపెట్టి అంటున్నా కదా. ఒక అర్ధగంటలో ఎత్తారంట అంతే మొగోళ్ళకు, కానీ ఆడవాళ్ళకు గంటలు గంటలు ఎత్తారంట. అందుకే భయం అవుతుంది. నేను మాట్లాడుతుంది అర్ధగంటలో ఏమని చెప్తుంది నేను బాబా. నేను మాట్లాడుతుంది అర్ధగంటలో ఏమని చెప్తుంది నేను బాబా. విజయ్ మంచోనుగా నువ్వు చెప్పే పోద్దే తలుచుకుంటే కూర్చోబడుతున్నావు. నువ్వు అట్లా అంటా నేను ఎట్లా భయపడాలి? ఇక కరెక్టే కానీ నేను ఇంజక్షన్ ఒకటి అర్థం చేసుకో, ఇంజక్షన్కి భయపడేటోని నేను. అది ఆపరేషన్ అంటే మాత్రం ఏం లేదు, డైరెక్ట్గా ఆ ఆపరేషన్ థియేటర్లో గుంట కూడా డైరెక్ట్ బయటకు వస్తా డాక్టర్ వచ్చి, రజిత గారు మీ ఆయన లేడండి గిట్ట అంటాడు. మీ ఆయన భయానికి పుట్టుకోవాలని చెప్పని చెప్తాడు. ఇక వచ్చి బయటకు వచ్చి అదే ఖచ్చితంగా అదే జరుగుతుంది. నేను ఇట్లా అట్లా ఆపరేషన్ చేయించుకుంటాను అగదకంటలేను. ఇది ఎందుకు అంటున్నా అంటే నువ్వు వినిపించుకోవాలని అంటున్నా, నా వల్ల కాదు. అమ్మో ఆపరేషన్ నా వల్ల కాదు. ఇట్లా చేయించుకుంటావు కాబట్టి ఆ మాటలు మాట్లాడకు. నేను నా కోపం తెప్పి ముందు ఆపరేషన్ చేయించుకుంటావు కాబట్టి ఆ మాట మాట్లాడకు. ఆపరేషన్ థియేటర్లకైనా కానీ నాకు మళ్ళీ భయం ఆయన కవర్లు వర్షం వస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అయ్యో చేయించుకోవా? అయ్యో చీపు తీసేస్తున్నా ఇంత కోపం కొద్దంటే నాకు కోపం కనబడతలేదని ఈ విషయంలో కోపం కదా. చేయించుకోవా? అయ్యో నువ్వు ఇట్లా మాట కాలం ఒరుతున్నట్టు నన్ను కాదే. చేయించుకో ప్లీజ్, దండం పెడతాను మంచిగా. నువ్వు బంగారు తండ్రి కాను, నా బంగారు పిల్లంగానే బాంచను, నా బంగారు పిల్లంగానే బాంచను. నువ్వు మెట్ట పెడుతుంది వాళ్ళ లేవే మెట్టగా ఇల్లు చేయించుకోవా? అంటే ఇప్పుడు సీరియస్ మాట్లాడితే ఇప్పుడు ఒప్పుకోవాలి. నేను చేయించుకోవా? అస్సలు చేయించుకోవా? నేను కూడా చేయించుకోను. చేయించుకోకపోతే మళ్ళీ పిల్లలు పుడతాయి, అప్పుడు ప్రెగ్నెంట్ అయితే కంట అయిపోయి ఇంకెందుకు మస్తున్నావు. ఇప్పుడు తెలిసిందే నీ యాక్టింగ్ అంటే. ఇదొక ఈయన ఎట్లా వేయించుకోడు, ఇదొక లింక్ పెడితే ప్రెగ్నెంట్ ఉంచిపిస్తాడు. ఇదే కానీ ప్లానింగ్ అని నీకో చెప్పారు. చెప్పుడని డైరెక్ట్ తెలిసిపోతుంది కదా. ఏంటి తెలిసింది నీకు? ఇప్పుడు ఎటు పోతున్నావు, నువ్వు ఎట్లా కూర్చున్నావు, ఏంది ఆపరేషన్ చేయించుకోవా? అరే పిచ్చిలు ఎత్తున్నానే నీకేమన్నా? పిచ్చిలు ఎత్తలే, కరెక్ట్ ఉన్నా నేను. ఇప్పుడు జోగు ఎగిటేసి నేను అదే అంటారు కదా. ఏది చెప్పు, ఘోరంతో పోయేది గొడ్డలాగా చూసినావు. ఇదే కథ. ఇప్పుడు దాకా నవ్వుకుంటా బివ్వుకుంటా మంచిగా ఉన్నావు, ఇక లేస్తుంది. ఇప్పుడు లేస్తుంది అన్నట్టు. ఇక చెప్తున్నావు కదా ఈ విషయంలో ఎంతమంది చెప్పినా ఈయన కథ. నేను కూడా ఎంతమంది చెప్పినా ఈయన కథ. అరే అర్థమవుతుందా నీకు? అర్థమవుతుంది. ఎందుకు ఇట్లా వరిస్తున్నావు? నన్ను ఎందుకు వరిస్తున్నావు? నిన్న మొన్నదాకా మంచిగా ఉంటివి, పోదామంటివి, ఇప్పుడు చేయించుకుంటా అంటివి. ఇప్పుడు నాకు ఆపరేషన్ ఇది పిల్లలు అవసరం లేదంటివి, నువ్వే చేయించుకుంటా అంటివి. కానీ సడన్ గా ఎట్లా మారిపోయినావు నువ్వు? నేను మారలేను. నీకు ఎవరో చెప్పి గట్టిగా చెప్పని మాటలు రావు. చెప్పని మాటలు రావు నీకు. తీసుకురా ఎవరు చెప్పారు? నీకెవరు చెప్పినా నాకేం తెలుసు. మరి తెలియదు ఎందుకంటున్నావు? మంచిదే మరి.
మంచిదే మరి ఏంట్రా నా బతుకులా అయిపోయింది. నువ్వు అవన్నీ పెట్టు కానీ ఫస్ట్ అది పోయేద్దాం. నువ్వు అవన్నీ పెట్ట నేను నువ్వు చేయించుకుంటా అంటే నేను ఇప్పుడు నేను జగిత్యాల వస్తా, లేకపోతే అస్సలకే రాను నేను. అంతే. అంటే లింక్ పెడుతున్నావా? లింక్ పెడుతున్నా లింక్ లేదేం లేదు అంటే అర్థం. ఇప్పుడు ఫామ్స్ తప్పనా ఇవి? పోనీ ఎవరి ఇష్టం, నీ ఇష్టం, అది నాకెందుకు, నాకేం అవసరం, అది ఇష్టం నీకు పుడుతుంది. అన్ని నేను ఎంచుకోవాలంట. అబ్బా చూడు, మా ఫ్రెండ్ వాళ్ళ భర్త ఒక్కడే మాటలు అర్థం చేసుకొని ఆపరేషన్ చేయించుకొచ్చుకోండు. ఇంతకుముందు ఆయన మెచ్చుకున్నావు, నువ్వెందుకు మరి గట్ల ఎందుకు ఎత్తున్నావు? నేను మెచ్చుకోలే అంటే మెచ్చుకున్నా. కానీ ఇప్పుడు వాళ్ళు ఏంటంటే అన్ని విధాలలో ఆరితెరువులు అయితే అట్లా ఒప్పుకుంటారు. నాసుంటోడు ఇట్లాంటి పిరికి మంద లేకుండా అనుకో. నేను ఈ విషయంలో నాకు భయం అని నీకు తెలుసు కదా. నేను ఈ విషయంలో వినను, అర్థం చేసుకో. ఈ విషయంలో నేను కూడా వినా. అన్నీ అలవాటు చేసుకోవాలంటున్నావు కదా, మేము అలవాటు చేసుకున్నావు లేదా? నువ్వు కూడా గంతే, గంతంటే గంతే. నా కోపం నీకు బాగా తెలుసు. టైం అవుతుంది కానీ చెప్తున్నా, టైం అవుతుంది కానీ ఇప్పుడు ఇట్లా రాను వినన్నావా? రాను, తీసి అటు ఇసుర కొడతా. కొట్టు మళ్ళా నువ్వు వస్తా అన్నా కానీ నేను రాను. నేను కూడా రాను చెప్తున్నా. నా ఇగో బాగా తెలుసు నీకు, ఎట్లుంటుందో నీకు తెలుసు. నాకు కూడా ఇగోనే ఉంది. మంచిగా ఉంటే మంచి తాగుతూనే పని చేస్తాను. నేను కూడా మంచిగా ఉంటే మంచి తాగుతూనే పని చేస్తాను. నేను కూడా మాటకు మాట వేసుడు దొడపలు రాలేదు. మాట చెడు మాట అయితే అంటలే, మంచి మాట అంటున్నా. నువ్వు చెడా అని అనుకుంటే నీ ఇష్టం, అది నాకేం సంబంధం లేదు. నువ్వు చెడు అని అన్నావు అనుకో, నన్ను అన్నది కూడా చెడు మాటనే. నువ్వు అన్నదే నేను అంటున్నా తప్ప ఏమంటారా నేను వేరే. నాడే లేట్ అవుతుంది, రానా అంతే. ఒకటే మాట, నీది ఒకటే మాట ఎట్లుంటుందో నాది కూడా ఒకటే మాట అట్లా ఉంటుంది. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా. అంతా నీ నిర్ణయం, నీ ఇష్టం. నడు అన్నది. ఇప్పుడు బాత్రూమ్ పోతే నడు అన్నదా? లేట్ అవుతుంది అని అన్నదా? దీని కథలు చూడు, దీని వేసాలు చూడు. ఏగుతాయి ఇక. ఏంటి తేగేటి? ఇప్పుడు 5 నిమిషాలలో కథం ఇక్కడ నుంచి పోయి అక్కడ బండి మీద కూర్చుంటా నువ్వు రాకముందే. నువ్వు మూటి కట్టకే అంతే. కట్టుడు కాదు, అర్థం చేసుకో. ఇగో నీకు మంచి చెప్తా పట్టే. ఇగో ఓరాటి దంగాకు నా కోపం తెప్పిస్తా. మళ్ళీ చెప్పేది నువ్వు పూర్తిగా కదా. ఎందుకు ఓరేస్తున్నావు? చిల్లరలే కోరుతున్నా నేను. పెద్ద మాట అన్నాడు సరాడు. అంటే రెచ్చిపోతున్నావు. ఇప్పుడు దగ్గరికి వచ్చిన చెప్ప రెచ్చిపోతున్నా. ఇప్పుడు ఎటకారాలకి ఎట్లా మాట్లాడినా నువ్వు? ఏం మాట్లాడినా? ప్రేమతో దగ్గరికి ఎటకారాలకి ఎట్లా మాట్లాడతావు? చెప్పిగా అంతే చెప్పు. అదే పుట్టినప్పుడు చెప్తే నీకు అప్పుడే పుట్టినప్పుడు నీకు ఏంటంటే ఇంత విజిల్ వేసిరు నేను కడుపులో. ఇంత విజిల్ వేస్తే నీకు అదేంటంటే ఏంటి చెప్పు, ఏమైంది? ఇది ఏమంటుంది తెలుసేనా? ఆపరేషన్ చేయించుకో ఉంటుంది. అది అట్లా అంటలేదు, మండుతుంది అంటుంది. ఇప్పుడు ఆపరేషన్ ఉందా, మేము చేయించుకున్నాం అనుకో. అంటే నువ్వు ఇట్లా దీనికి కావాలని లింక్ పెడుతుండని అనుకోకు, నేను మంచిగానే చెప్తున్నా. ఇప్పుడు ఏంటంటే మీ అబ్బాయిలం అంటే ముందే అనుకోకుండా ముందు జాగ్రత్త చెప్పిస్తున్నావు అన్నట్టు. సరే ఈయనే ఇప్పుడు అబ్బాయిలం కాబట్టి ఇప్పుడు ఏమైనా పని చేయాల్సి ఉంటుంది. ఆ పను ఈ పను బరువు పను. ఒకవేళ ఇప్పుడు ఏమన్నా మన వీడియోస్ ఇట్లా అటు ఇటు పోకపోతానో నేను ఎట్లా బయటకు పోను. ఒకవేళ పోవాల్సి ఉంటే పోతా కావచ్చు, ఏమైనా బరువు పనులు ఏమైనా ఉంటాయి కావచ్చు. అదేంటంటే ఇప్పుడు ఆపరేషన్కి ఇట్లా మనం నేర్చుకున్నాం అనుకో, ఆ పనులకి ఇట్లా చేసినామా అక్కడ ఏంటంటే ఆ నొప్పి అనేది లేస్తుంది, బరువు పని చేయరాదు. నువ్వు మంచిగా ఆలోచన. నువ్వు కావాలంటే ఎవరినన్నా కానీ అడుగు నువ్వు. ఎందుకంటే ఇట్లాంటిది నాకు రాదు అనే నేను ఉన్నా. కానీ నువ్వు ఇప్పుడు అంటున్నావు కాబట్టి, ఎవరి మాటలో విన్నావు కాబట్టి నేను ఇప్పుడు నీకు చెప్తున్నా. ఏంటంటే ఆ బరువు పనులు అవి చేయరాదు. ఇదే కాదు, ఇంకా ఏ విషయంలో అయినా కానీ మొగుడు తెయించుకుంటే కష్టమే. ఇక దుంకినా చేసినా అదే వీడియోలలో ఏమైనా దుంకెటి ఉంటాయో ఉంటాయో ఎప్పటికైనా కానీ ఏ పని చేసినా కానీ అబ్బాయికి ఇబ్బంది ఉంటుంది. ఆడపిల్ల అయితే ఒక ఇంటి పనులే ఉంటాయి కాబట్టి ఎంత మాట బాగిలి బూళ్ళు బట్టలు ఇవి ఇంటింటి కాడ పని కాబట్టి ఏం కాదు. మీకు కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే అలా నేను చూసుకుంటా. నువ్వు ఎన్ని రోజులు, నువ్వు 3 నెలలు అంటావా 4 నెలలు అంటావా రెస్ట్ తీసుకో. అప్పటిదాకా నేను పనులు వేసి పెడతా.
కాకపోతే ఏంటంటే నన్ను చేసుకోమని మాత్రం అడగకు. ఇదొక ఇబ్బందా, మళ్ళీ ఇంకొక ఇబ్బంది నాకు భయం. ఇప్పుడు భయానికి భయం ఉంది, ఇప్పుడు ఇది ఉంది. ధైర్యం ఉన్న వ్యక్తి ఏం చెప్పన్నా, ధైర్యం ఉన్న వ్యక్తి ఏంటంటే ఎంతటి నొప్పి అయినా కానీ వాడు పట్టుదలతో గట్టిగా ఉంటే 5 నెలల మానేది 1 నెలకే మానుతుంది నొప్పి. నేను అంటున్నా ఈయన 5 నెలలకు తగ్గే నొప్పి 1 నెలకే తగ్గుతుంది, నెలకు తగ్గే నొప్పి 1 వారానికే తగ్గుతుంది. అంటే ఆయన అంత బలంగా, అంత నమ్మకం మీద, అంత ధైర్యం మీద ఉంటే నేనేందంటే ముందే పిరికి బందని నాకు ఉచ్చబడుతుంది భయము. ఇప్పుడు ఆ భయంతో వేణనుకో ఏందంటే అది ఒక సాగు బతుకులోకి వెళ్ళి బయట పడ్డట్టే. నేను ఇక చెప్పేది నువ్వు బయట పడ్డట్టే. ఇక అది ఎన్ని రోజులున్నా మానది, ఎప్పటికీ అది మెదులుతూనే ఉంటుంది, అది ఉండనే ఉంటుంది. ఇక ఇంకొకటి చెప్పన్నా, ఇప్పుడు నాకు మా అమ్మ అంటే ఎంత ఇష్టం నీకు తెలుసు. ప్రతి ఒక్కరు ఏమన్నారంటే, అరే మీ అమ్మ అంటే నీకు ఇష్టం కదా, మరి మీ అందరం ఒక భార్యల పేర్లు కొట్టించుకుంటారు, లేకపోతే ఎవరన్నా హీరో పేర్లు వాళ్ళ పెళ్ళిళ్ళ పేర్లు కొట్టించుకుంటారు, మరి నువ్వు మీ అమ్మ అంటే నీకు ఇష్టం కదా నువ్వు కొట్టించుకోవా అన్నారు. కానీ ఇప్పటికి నేను కొట్టించుకోలేదు. ఎందుకు చెప్పు, ఏడ నొప్పి లేస్తుందో అర్థం గిల్లని అర్థం తీసుకున్నాను. ఇక ఎక్కడ నొప్పి లేస్తుందో అనే భయానికి నేను చేయించుకోలేదు. ఇప్పుడన్నా నన్ను అర్థం చేసుకో, ఈ విషయంలో నాకు అడ్డు రాకు. నేను చెప్తున్నా కదా, నీకు మంచిగా పని చేసి పెడతా, నా మాటను. ఇప్పటిదాకా నాకు గడ్డ మట్టినావు, నేను నీ గడ్డ మడుతున్నా, ఇంకేంది ఒప్పుకో. పోయి మంచి ఆపరేషన్ చేయించుకో. ఇలా ఎవ్వరు మాట నువ్వు, కొంతమంది ఉంటారు చెడిపోవాలని ఉంటారు, కొంతమంది పగుండోళ్ళు ఉంటారు. ఇగో నువ్వు చేయించుకోకు రచిత, నువ్వెందుకు వేయించుకుంటున్నావు? మీ ఆయనని వేయించుకోమ్మాను, నువ్వు వేయించుకుంటావు ఎక్కడన్నా. నేను మా ఆయన అయితే నేను చెప్పాను వేయించుకున్నాడు అని అంటారు. ఎందుకంటే నీ మనసు ఇరగొట్టి మనకు గొడవలు కావాలి, మనకు చిచ్చులు పెరిగి ఏడి కాడికి అల్ల కల్లోలం కావాలని చెప్పని చెప్తారు. వాళ్ళ మాటలు నమ్మద్దు. ఆమె చెప్పిన మాట కాదు అని మరీ అంటున్నావంటే ఎవరో చెప్పారు అన్నట్టుగా అర్థం. మంచిగా చెప్పా, నాకు ఇక దొరికినావు. నాకు ఎవరు చెప్పలేదు అని అత్తది మాట, కానీ నాకు ఆమె చెప్పలేదు. ఆమె అన్నావు, ఆమె చెప్పలేదు అంటే ఆమె చెప్పలేదంటే వాళ్ళు ఎవరు ఉన్నారు. నా ఫ్రెండ్ చెప్పిందని అనుకుంటున్నావు కదా నువ్వు. ఎవరో చెప్పింది కానీ ఎవరో చెప్పి నాకు అర్థమైంది. కానీ ఇప్పుడు ఇవన్నీ నాకు నా మాటను చక్కగా లేవు. చక్కగా చేతులు పోయేద్దాం. నా ఇల్లు ఏమనకు నువ్వు నడు, తాళం తీసుకో, నడు చేయించుకుంటా అన్నా నేను నడువు అంటారు. మళ్ళీ ఏమో ఒకటి పెట్టక రచిత నీ దండం పెడతా. ఇప్పుడు చేయించుకుంటే మాట ఇచ్చిరా నీకు, టక్కలు వేసి టక్కలు తాళం తీసుకుంటే టక్క అంత ఇష్టమేనా? ఏంటి టక్కడక పోతుంది సంచాలు. నేను చేయించుకున్నా నేను అర్థం చేసుకో చెప్పినప్పుడు చెప్పి మరి నన్ను అర్థం చేసుకోవాలి. నేను అర్థం చేసుకున్నా ఇంకా అర్థం చేసుకున్నావు, చేయించుకుంటున్నావా? నాడు లేట్ అవుతున్నాడు. నేను రానన్నా కదా, నువ్వు చేయించుకుంటా అన్నవా? మాట్లాడుతూ ఇప్పుడే పెద్దగా లేస్తూ ఒక్కొక్కసారి నార్మల్ మాట్లాడుతావు. సైకో దాని నువ్వేమన్నా సైకో అంటావు. ఏదో పోయి పాపం చెప్పండి. ఎవరిని బాధిస్తున్నావు నువ్వు? పో చూసిరా పాపం పెయిన్ అయినా, ఎందుకంటే ఆయన వేయించుకోడు, తెలిసిపోయిందా? ఆయన ఎట్లా వేయించుకోడు, కానీ అది అయితే చూసినా. కానీ మొగోళ్ళుగా పాపం వాళ్ళు వేయించుకోరు. వాళ్ళు ఆ పని ఈ పని అన్ని కష్టం పని అన్నీ ఎత్తారు కాబట్టి పోన్లే నేనే వేయించుకుంటే, కష్టమో సుఖమో నేనే వేయించుకుంటా. పోనీ పీగంతి పాపం, పోనీలే. ఆయన నేనెందుకు బాధ పెట్టాలి? A few moments later. నేను చెప్పింది నువ్వు వింటేనే ఓకే, లేకపోతే మాత్రం ఈ ఫామ్స్ వద్దు, ఈ కావద్దు, వాటినే ఉండని. నా ఒక్కరి కోసం ఇది, మన ఫ్యామిలీ అందరి కోసం నేను చెప్తున్నా. నువ్వు వేయించుకోవడం తెలిసాను మరి తెలిసింది కానీ కానీ ఎందుకని తెలిసేనా? పళ్ళతో నేను ఒకవేళ ఇట్లా అడిగితే వేయించుకుంటూ వచ్చని అడిగినా, కానీ నువ్వు ఒప్పుకోలేదు. కొట్టి చూసినావు అన్నట్టు ఇట్లా చూసినా, నువ్వు కొట్టి చూసినా ముట్టి చూసినా కానీ నేనైతే ఒప్పుకోను.
అక్కడ కూడా ఒకసారి అక్కడ అంటే ఎందుకు చేసినావు అన్నట్టు ఎందుకు చేసినావు అన్నట్టు ఎందుకు వేసిందా సడన్గా మా ఫ్రెండ్ చేసింది కరెక్టే అది గిట్లా ఆపరేషన్ కోసం అయ్యో ఇద్దరు బిడ్డ గిట్లా పిల్లల విషయాలు నచ్చింది ఆపరేషన్ విషయాలు నచ్చింది మరి మీ ఆయన వేయించుకుంటున్నా నువ్వు వేయించుకుంటున్నావు అంటే లేదు మా ఆయన వేయించుకుంటున్నా సడన్గా నాకు నీ మీద గుర్తుకొచ్చింది సరే దీన్ని ఒక ఫ్రాంక్ మరి ఇప్పుడు ఇట్లంటే మళ్ళీ ఇప్పుడు నా గురించి తిట్టుకోవడానికి కాదు ఇప్పుడు నువ్వు ఇట్లా తిట్టుకోరు ఎందుకు తిట్టుకుంటారు ఎందుకు భార్య అడిగితే కూడా గట్లా ఆపరేషన్ చేయించుకోవాలి అర్థం చేసుకోవాలని తిట్టుకోవాలని ఇప్పుడు వాళ్ళు కదా లేదు ఎందుకు తిట్టుకుంటారు నీకు అన్ని భయం అని తెలియదు అన్ని వీడియోలలో మాట్లాడినావా ఇప్పుడు రజిత విషయంలో నేను మాట్లాడినా కదా ఇదేంటంటే నాకు భార్య మీద కోపము కుళ్ళు కుతంత్రాలు ఇవి కావు నాకేంటంటే మస్తు భయం పిచ్చి భయం ఇక నాకు ఇంజక్షన్ గిట్లా వేయడానికి అత్తనే ఒక 100 సార్లు ఉత్తవచ్చు ఇంజక్షన్ సైడ్ అంత భయం అలాంటిది ఆపరేషన్ అంటే ఇక నేను తట్టుకోలేను ఇక అందుకోసమనే రజిత ఎన్ని చెప్పినా నన్ను ఒప్పుకోలేదు ఈ విషయంలో మాత్రం నన్ను తప్పు అనుకోకూడదు ఇప్పుడు భార్యను కొంతమంది అర్థం చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు భర్తలు భార్య ఒకవేళ అన్నదనుకో ఆమె ఎందుకు అన్నదో అర్థం చేసుకొని చేయించుకోరు ఆపరేషను ఎందుకంటే మీరు అనుకోవచ్చు నువ్వే చేయించుకోలే నిధులు మాకు చెప్తున్నావు అని అంటారు కానీ ఏంటంటే నేను భయం వల్ల చేయించుకుంటాను మీరు భయం లేకుండా చేయించుకోరు ఓకేనా నడే ఎప్పుడన్నా లేరైతే డ్రా ఏదో డ్రానో బ్రానో అది ఆ ఫ్లోర్ వచ్చింది ఫ్లోర్ వచ్చిందా వీడియోలో కట్టి అయితే ఏంటంటే ఫస్ట్ ఈ వీడియో పెట్టేది కాదు అయితే ఎట్లా నవ్వుతుంది చూడు అయితే ట్రాన్స్జెండర్ ఉంది కదా నువ్వు నవ్వకు అగో ఇటు నాడు నువ్వు నవ్వకు అయితే ట్రాన్స్జెండర్ వీడియో తీసినా కదా రెండో పార్ట్ది మన ఆమెని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చినట్టు ట్రాన్స్జెండర్ని ఒక ఏడుపేడుపు గట్టి నడిపించిన అయితే ఏం చేసినట్టు ఆ వీడియో పెడదామంటే అది ఇప్పుడు పెట్టకని తెప్పని ఉంచిపిచ్చి ఇప్పుడు నాతో ప్రాంక్ చేసింది కదా ఈ వీడియో పెట్టిపించింది ఆయన వీడియో ముందు పెట్టుకుంటాడా నా వీడియో వెనక సిరి పెడతాడా అట్లా ఎట్లుంటుంది నా వీడియో ముందు పెట్టిన తర్వాత ఆయన వీడియో వెనక సిరి పెట్టుకోవాలి అదంటే కుళ్ళు అన్నట్టు అంతేనే కదా కుళ్ళే కదా అయితే ఇక నెక్స్ట్ అదే వీడియో వస్తుంది ట్రాన్స్జెండర్ది చూడరు మరి ఓకేనా లాస్ట్ దాకా చూడరు మస్తు అనిపిస్తుంది వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్